ఎప్పుడైతే మనకు సీజనల్ వ్యాధులు వస్తాయి, ఈ సీజనల్ వ్యాధులు ప్రధానంగా ఇన్ఫ్లుయెన్జా, కామన్ కోల్డ్ ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఇలాంటివి ప్రధానమైనటువంటి ఇప్పుడు రాబోయే సీజన్లో మనం మాస్క్ పబ్లిక్లో ఉండేటప్పుడు, ఇప్పుడు మీరు జపాన్లో కనుక చూసారనుకోండి, ఈ ఫ్లూ సీజన్ వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీబడి దే విల్ వేర్ ఏ మాస్క్. వాళ్ళకి వ్యాధి రాకుండా ఉండటం ఒకటే కాదు, వాళ్ళు కూడా వేరే వాళ్ళ గురించి కన్సర్న్ తోటి వాళ్ళు మాస్కులు ధరిస్తారు. అలాగే మనం కూడా ఒకవేళ ఏదైనా మనకి ఫ్లూ ఇట్లాంటి వ్యాధులు ఏదైనా ఉన్నాయి వాతావరణంలో, ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్, రెస్పిరేటరీ వైరల్ ఇన్ఫెక్షన్స్ కొంత ఎక్కువ ఉన్నాయి అన్నప్పుడు మనం ఎక్కడైతే కామన్ ప్లేసెస్లో ఉంటాం, అది జనసామర్థ్యం గల సమూహాలు ఏదైతే ఉంటాయో, అలాగే మెట్రోలు, ట్రైన్లు, రైట్, ఇలాంటి చోట ప్రయాణించేటప్పుడు, లేకపోతే ఏదైనా సినిమా హాల్, మనకి జలుబుగా ఉంది, దగ్గుగా ఉంది, సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయాలి. ఒకవేళ అవాయిడ్ చేయడం అవకాశం లేదనుకోండి, అట్లీస్ట్ డోంట్ ట్రాన్స్మిట్. ఇంతకుముందు అంటే మాస్క్లు అంటే తెలియదు, ఇప్పుడు అందరికీ తెలుసు కదా, అవైలబుల్ కూడా ఉంది. కాబట్టి ఒక మాస్క్ ధరించి వెళ్ళటం, తద్వారా పౌరుడిగా మనం బాధ్యత తీసుకోవాలి. ఏది మనం ఆరోగ్యంగా ఉంటూనే వేరే వాళ్ళకి వ్యాధి రాకుండా చూడాలి అనేటటువంటి ఒక చిన్న అవగాహనతోటి మనం మొత్తం ఈ యొక్క డిసీజ్ ప్యాటర్న్స్ని చేంజ్ చేయడానికి అవకాశం.